అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా. ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. చూడు, రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు? దీనికి మీరు ఏమంటారు సార్? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసింది ఎవరు? వేసేసాడు, బాగా వేసేసాడు. 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసి. పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? మీరే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం, సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. పిల్లల జీవితాలతో చెలగాటమాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ట్యాబ్ ఇచ్చాడయ్యా మా జగన్ మావయ్య ట్యాబ్ ఇచ్చాడయ్యా జమకలెక్కడ జారిమిటాయా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీకు డెడ్ లైన్ 5వ తేదీ. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి ఏం చేస్తున్నావే ఇక్కడ తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు, ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. అటు చూడు, 4 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన బొక్కలా ఉందని చెప్తా ఏం నచ్చలేదు మీకు జగన్ గారు? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు, ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. డబ్బా 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 కొట్టు డబ్బా. మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు, ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, పాపకి చాలా బుద్ధి. ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. ఆడదాని విన నువ్వు? ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? ఇది చాలా అన్యాయం సార్. మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు, కానీ దానికి సమాధానం చెప్పకుండా మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? ఈ విధంగా ట్రోల్స్, వల్గర్ గా మీమ్స్, వల్గర్ గా వీడియోస్ చేస్తుంటే బాధగా ఉంటుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.